ఇప్పుడు ఎక్కడికి వచ్చాము మనము అల్టిమేట్ కంటే దేవుడు కనిపెట్టి దేవుడు లక్ష్యమించే స్థితి అనే ఆయన సంఘంలో చేర్చబడి, ఇది నేను కోరుకున్న ప్రదేశం, ఎల్లప్పుడూ నా కనుదృష్టి ఇక్కడ ఉంటుందని అనబడినటువంటి ఆయన రక్తము ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘంలో మనం చేర్చబడి నిత్యము ఆయన కనుదృష్టి ఉండే ప్రదేశంలోకి మనం వచ్చాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే క్షేమంగా ఆయన నడిపించే ప్రదేశంలోకి మనం వచ్చాం. అందుకని పై వచనంలో ఏంటి, ఇది నేను లక్ష్యపెట్టు దేశం అని రాయబడి, యెరూషలేము నేను కోరుకుంటేని నా కన్ను దృష్టి ఎల్లప్పుడు అక్కడ ఉంటుంది అని రాయబడినట్లుగా దేవుని సంఘం అనేటువంటి ఆయన సమాజంలో మనమందరం కూడా చేరి ఆయన కనుదృష్టి ఉండేటువంటి ప్రదేశంలోకి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, మనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్న మాట, మన జీవితాలకు సంతోషిస్తున్నట్టు మాట ఏంటి అంటే, ఇక్కడ మీరు ఉన్నారు కదా, నేను లక్ష్య పెట్టే ప్రదేశంలో మీరు ఉన్నారు కదా, నేను చూసే ప్రదేశంలో మీరు ఉన్నారు కాబట్టి ఇది మొదలుకొని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద, అంటే లక్ష్య పెట్టిన దేశం మీద, సంఘం మీద నా కన్ను దృష్టి ఉంచుతా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.